నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న రివ్యూ మన మహీంద్రా XUV 300 కంటిన్యూషన్, అంటే ప్రాపర్ మైలేజ్ టెస్ట్. మనం చేస్తుంది ట్యాంక్ టు ట్యాంక్ మెథడ్ అనమాట. అంటే ట్యాంక్ని ఫుల్ చేసి ఒక 200 కిలోమీటర్స్ మనం నడిపించిన తర్వాత మైలేజ్ ఎంత వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేద్దాము. దాంతోపాటు ఈ రివ్యూలో నేను మీకు ఈ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో ఈ మహీంద్రా XUV 300తో కాంపీట్ చేస్తున్న కార్స్ ఏంది, ఆ కార్స్ ఈ కార్తో ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతున్నాయి అన్ని విషయాల్లో, అంటే సేఫ్టీ, పర్ఫార్మెన్స్ అండ్ కంఫర్ట్, దాంతో మనం కంపేర్ చేసి మీకు క్లియర్ నీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఇప్పుడు మనము పెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్నాం. అంటే మైసూర్ నుంచి మనం వెళ్తుంది కూర్కి, మళ్ళీ కూర్గ్ నుంచి మనం బెంగళూరు వెళ్తున్నాము. ఈ దారిలో ప్రాపర్ మైలేజ్ టెస్ట్ చేసి చూద్దాం. ఇదే మన పెట్రోల్ బంక్. ఇక్కడ భారత్ పెట్రోలియంలో మనం ట్యాంక్ ఫుల్ చేసుకొని బయలుదేరదాం. ఈ కర్ణాటకలో పెట్రోల్ కాస్ట్ 99.42. ట్యాంక్ని అయితే మనం ఫుల్ చేస్తున్నాం, అంటే ఈ నెక్స్ట్ దాకా మనం ఫుల్ చేస్తాం. 34.20 లీటర్స్, 3400 రూపీస్. ట్యాంక్ని ఫుల్ చేసినాం. మొత్తం క్యాప్ లిడ్ పై దాకా వచ్చింది. ఇక మన టెస్ట్ షురు. పెట్రోల్ ఫుల్ చేశాక ఓడో 11289, ట్రిప్ 6752.8 ఉంది. అండ్ ఇదేని ఫ్యూల్ లెవెల్. ఈ మైలేజ్ టెస్ట్లో డ్రైవింగ్ కండిషన్ చెప్తున్నా. కార్లో 5 ఆక్యుపెంట్స్ ఉన్నాం, అంటే 3 అడల్ట్స్ ఇంకా 2 చిన్నపిల్లలు. బూట్ స్పేస్ అంతా ఫిల్ అయిపోయింది లగేజ్తోని. అండ్ ఏసీ కంటిన్యూ ఆన్లో ఉంటుంది, ఎందుకంటే పీక్ సమ్మర్, ఏప్రిల్ 11th డేట్ కాబట్టి మనం కూర్కి వెళ్తున్నా కానీ ఏసీ పక్కా ఆన్ చేయాల్సిందే, అంత వేడి ఉంది ఏరియా అంతా కూడా. స్పీడ్ని ఎక్కడ కూడా నేను 100 kmph దాటట్లేదు. 80 to 90 క్రూజింగ్ స్పీడ్ హైవేస్లో. అండ్ ఇక్కడ అంత స్పీడ్ వెళ్ళే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఊర్లో ఈ కర్ణాటకలో అయితే స్పీడ్ బ్రేకర్స్ చాలా ఉన్నాయి. ప్రతి దగ్గర ఫస్ట్ సెకండ్ గేర్కి వెళ్ళి మళ్ళీ ముందుకెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ హైవే అయితే కన్సిడర్ చేయలేము. ఇదంతా మోడరేట్ ట్రాఫిక్ ఉంది. ఇదిగోండి రోడ్స్ ఈ విధంగా ఉన్నాయి. కొంచెం కూర్గ్ ఎంటర్ అయ్యేసరికి ఇంకా రోడ్స్ చిన్నగా అయిపోతాయి. కాబట్టి నేనైతే ఈ స్పీడ్లో, అంటే మైసూర్ నుంచి 130 కిలోమీటర్స్ ఉంది మడికేరి, ఈ దారిలో అయితే నేను 40-50 ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా. కాబట్టి ఇది హైవే టెస్ట్ వేరేగా అండ్ సిటీ టెస్ట్ వేరేగా చేయాల్సిన అవసరం లేదు. ఇది కామన్ మైలేజ్ అనమాట. మోడరేట్గా మీకు ఎన్ని కిలోమీటర్స్ నేను హైవే నడిపించా, ఎన్ని కిలోమీటర్స్ ఈ విధంగా సిటీస్లో, టౌన్స్లో నడిపించా అని చెప్పి లాస్ట్లో చెప్తాను. సో అదనమాట ఇప్పుడు మనం నడిపిస్తున్న డ్రైవింగ్ కండిషన్స్. ఇందులో స్పోర్ట్, నార్మల్, ఎకో అలాంటివి ఏం లేవు. సింగిల్ మోడ్, నార్మల్ మోడే ఉంది. ఇలా ప్రతి జంక్షన్లో హైవే పైన కూడా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి చూడండి. సో అది ఈ కర్ణాటక రోడ్స్. ప్రతి దగ్గర ఇలా ఫస్ట్ గేర్కి వెళ్ళి స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత మళ్ళీ ముందుకెళ్ళాల్సి వస్తుంది. సో అది హైవే పరిస్థితి. నేను ప్రతి వీడియోలో చెప్తాను మీకు డ్రైవ్ రివ్యూలో, 2000 RPM దాటకుండా మీరు గేర్ చేంజ్ చేయండి. దానివల్ల మీకు ఎకానమీ మైలేజ్ పెరుగుతుంది. ఎక్కడ కూడా 80 స్పీడ్ దాటలేకపోతున్నా, 60-70 మధ్యలో ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ కూడా ఉండే, పోలీసులు ఆపుతున్నారు. సో అలా ఉంది మన మైలేజ్ టెస్ట్లో. ఇదిగోండి మళ్ళీ స్పీడ్ బ్రేకర్, మళ్ళీ లోవర్ గేర్కి వెళ్ళు, స్పీడ్ బ్రేకర్ దాటు. సో అది కదా. ఈ మైలేజ్ టెస్ట్ మనము కూర్గ్లో చేస్తున్నాము. అంటే మైసూర్ నుంచి బయలుదేరి కూర్గ్ అంతా తిరిగి ఆ కూర్గ్ నుంచి రిటర్న్ వెళ్తున్నాము. మోస్ట్ ఆఫ్ ద కిలోమీటర్స్, అంటే మోర్ దెన్ 200 కిలోమీటర్స్ మనకి ఘాట్ సెక్షన్, ఇంకా చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. మాటికి ఫస్ట్ సెకండ్ గేర్ అండ్ ఫస్ట్ గేర్లో హై రివ్యూస్ నడిపించినాము. కాబట్టి మైలేజ్ ఫిగర్స్ బాగానే ఎఫెక్ట్ కాబోతున్నాయి. అంటే మీరు దీన్ని హైవే టెస్ట్ అని కన్సిడర్ చేయకండి, సిటీలో మైలేజ్ టెస్ట్ అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే చాలాసార్లు మనం మ్యాక్సిమం వెళ్ళింది సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫస్ట్ గేర్లోనే. ఓన్లీ ఇలాంటి రోడ్స్లో మాత్రం 4th, 5th గేర్లో వెళ్తున్నాము.
సో చిన్న అప్డేట్ ఆన్ దిస్ మైలేజ్ టెస్ట్. మన దగ్గర కార్ ఉన్నంతసేపట్లో నేను ఈ టెస్ట్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మహీంద్రా XUV300 టాప్ స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం. నేను హై రివ్యూస్లో గేర్స్ మారుస్తున్నాను. ఫస్ట్ గేర్, థర్డ్ గేర్లో 70, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్ 3000 RPM దగ్గర 120. హియర్ కమ్స్ ద టాప్ గేర్. కంటిన్యూగా రెడ్ లైట్ బ్లింక్ స్టార్ట్ అయిపోయింది. మన ముందు కార్స్ ఉన్నాయి, కొంచెం కంట్రోల్ చేస్తున్నా. 1-2 గేర్స్లో పర్ఫార్మెన్స్ నార్మల్గా ఉంది, కానీ మిడ్ అండ్ టాప్ ఎండ్లో ఇంజన్ పవర్ మాత్రం సూపర్ ఉంది. $140 క్రాస్ అయింది. $145, $150, $3,200 RPM దగ్గర 152, 153, 156. ఇక్కడ నేను బ్రేక్ వేస్తున్నా. ఇంకా ఈ కార్లో నేను టచ్ చేసిన టాప్ స్పీడ్ 156 at 3,200 RPM. 150 దగ్గర అంత భయం అయితే అనిపించలేదు. బండి కంట్రోలింగ్ మాత్రం చాలా బాగుంది. ఇందులో ABS, EBD అండ్ ESP అన్ని కంట్రోల్స్ ఉన్నాయి. సో అదనమాట ఈ XUV300 టాప్ స్పీడ్ టెస్ట్. మనం ఇప్పటికీ 400+ కిలోమీటర్ నడిపించాం. ఇప్పుడు బెంగళూరు దగ్గరలో ట్యాంక్ని మళ్ళీ ఫుల్ చేస్తున్నాం. నిన్న కాదు మొన్న ఎంతవరకైతే ఫిల్ చేసినామో ఇప్పుడు కూడా అంతవరకే ట్యాంక్ని ఫుల్ చేసిన తర్వాత అప్పుడు కూడా ఎంత ఉంది, ఇప్పుడు కూడా ఎంత ఉంది మైనస్ చేసి ఎన్ని లీటర్స్తో ఇది కంప్లీట్ అయిందో దాన్ని మైనస్ చేసి మనము మీకు ప్రాపర్ మైలేజ్ చెప్తా. फुल नेक तक मार दो, बस थोड़ा थोड़ा राइट, बस 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 राइट. आप टोटल किलोमीटर्स, टोटल पेट्रोल 31.12 లీటర్స్, 3111.38. అంటే మనకి ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ 31.12 లీటర్స్ మనం ఫుల్ చేసినాం. ఇప్పుడు ఓడో మైనస్ ఓడో మైలేజ్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఓడో 11698 ట్రిప్ చూద్దాం, 7160.8. ఈ మైలేజ్ టెస్ట్ ఫిగర్స్ అన్ని నేను మీకు కింద ఇస్తాను చూడండి, కింద డిస్ప్లే చేస్తున్నాను. నాకు ఇది ఇచ్చిన మైలేజ్ 13.11 kmpl. నేను దీంతో ఒక 250 కిలోమీటర్లు హైవే, ఒక 150 కిలోమీటర్లు ఘాట్ సెక్షన్ నడిపించాము. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో ఘాట్లో ఎక్కువ మార్చాల్సి వచ్చింది. దాంతోపాటు నేను రిటర్న్ వస్తున్నప్పుడు టాప్ స్పీడ్ టెస్ట్ ఇంకా డిఫరెంట్ మన డ్రైవ్ రివ్యూ టెస్ట్లు ఉంటాయి కదా, అన్నీ కంప్లీట్ చేశాను కాబట్టి మైలేజ్ కొంచెం అటు ఇటు అయింది. కానీ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో 13 అంటే కొంచెం తక్కువనే, 15-16 అంటే ఓకే. కానీ మనం నడిపించింది దీన్ని హైవే టెస్ట్ అని చెప్పకూడదు, ఇది ఒక సిటీ టెస్ట్ అని చెప్పొచ్చు. మధ్యలో హైవే అంతా బాగాలేదు, ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చే ఫేస్ లిఫ్ట్ అప్గ్రేడేషన్లో దీని మైలేజ్ ఇంప్రూవ్ అవుతుందని కోరుకుంటున్నా. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వచ్చే బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్ కలుసుకుందాం. జై హింద్.